నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను బాపయ్య. చైనా దేశం ప్రస్తుతం ఈ దేశం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది అయితే అసలు చైనాను చూసి నేర్చుకోండి, చైనా ఎంత త్వరగా డెవలప్ అయిందో, ఎంత గొప్ప దేశమో అని చెప్తున్నారు. అక్కడ 100 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెత్తే బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి, అలాగే హై స్పీడ్ ట్రైన్లు కూడా ఉన్నాయి. మనం కూడా వాళ్ళలాగా బుల్లెట్ ట్రైన్లు, హై స్పీడ్ రైళ్లను తయారు చేయాలని అంటున్నారు. అలాగే అక్కడ ఆకాశం అంత ఎత్తైన భవనాలు ఉన్నాయి. అసలు చైనా దేశం కొత్త కొత్త నగరాలనే సృష్టించేస్తుంది. అక్కడ లేని వసతులు లేవు, అసలు అదొక భూతల స్వర్గం లాంటిది అని అంటున్నారు. పైగా చైనాలో ఎన్నో రకాల ఉత్పత్తులు కూడా తయారవుతూ ఉంటాయి. అవి ఇతర దేశాలకి ఉత్పత్తులన్నీ ఎగుమతి అవుతూ ఉంటాయి. దాని ద్వారా వాళ్ళకి చాలా పెద్ద స్థాయిలో ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కొంతమంది జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలైతే చైనాతో భారత్ ఎందుకు పోటీ పడలేకపోతుంది, చైనాతో భారత్ ప్రభుత్వం ఎందుకు శత్రుత్వం పెంచుకుంటోంది, ఆ దేశం శత్రువుగా చూడాల్సిన అవసరం భారతదేశానికి ఏముంది అని కూడా కామెంట్స్ చేసిన వారు లేకపోలేదు. అయితే అది ఎంతవరకు నిజం ఉంది అనే విషయాన్ని నేను మీకు తప్పకుండా వివరిస్తాను. కానీ ముందుగా చైనా దేశం అందరూ అనుకున్నట్టు అంత డెవలప్డ్ కంట్రీనా? అక్కడ నిజంగానే డెవలప్మెంట్ అంతా పొంగి పొర్లిపోతుందా? నిధులన్నీ ఏరులై రోడ్ల మీద పారుతున్నాయా? అక్కడ భవనాలన్నీ కూడా కళకళలాడిపోతున్నాయా? సిటీస్ అన్నీ కూడా చక్కగా వెలిగిపోతున్నాయా దేదీప్యమానంగా? అసలు విషయంలోకి వెళదాము. నిజంగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. చైనాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడున్న అంతర్జాతీయ కంపెనీలు దాదాపుగా 99% అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని భావిస్తున్నాయట. అయితే మరి కంపెనీలు వెళ్ళిపోతే నగరాలకు నగరాలే ఖాళీ అవుతాయి కదా. అది చాలదన్నట్టు చైనాలో రియల్ ఎస్టేట్ కూడా 99% కుప్పకూలిపోయిందట. దీంతో సగం వరకు నిర్మించిన భవనాలు అక్కడితోనే వదిలేశారు అనేక మంది బిల్డర్స్. దీంతో ఖాళీ అవుతున్న నగరాలు, అసంపూర్తిగా నిర్మితమైన భవనాలతో కొన్ని సిటీస్ గోస్ట్ సిటీస్గా మారిపోతున్నాయట. అసలు ఈ గోస్ట్ సిటీస్ ఏంటనేగా మీ డౌటు. ఏం లేదండి, మనం జనం నివసిస్తూ ఉన్న ఇళ్ళైతే బాగుంటాయి, ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాయి. లేదా ఆఫీసులు అయితే కూడా నిత్యం ఎంప్లాయీస్ తోటి వర్క్ అనేది రన్ అవుతూ ఉంటుంది. చాలా ఆ వర్క్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది, ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి. కానీ ఎవరూ లేరనుకోండి, నిర్మానుష్యంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. దాన్నే శ్మశాన వాతావరణం అని కూడా కొంతమంది అంటారు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే చక్కగా గోస్ట్ సిటీస్ అని చక్కగా చాలా స్టైలిష్గా పేరు పెట్టారన్నమాట. పైగా చైనా దేశాన్ని శత్రు దేశంగా చూడాల్సిన అవసరం కూడా లేదని కొందరు చెప్తున్న మాట. అయితే ఆ మాట కూడా వద్దాము. చైనా మన దేశం అయితే భారత్తో శత్రుత్వం ఉన్న దేశాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఆ దేశానికి అవసరమా అని అనిపిస్తుంది. అయితే ఎందుకంటే భారతదేశానికి శత్రుత్వం ఉన్న పాకిస్తాన్తో చైనా పెట్టుబడులు పెట్టడమే కాదు, అక్కడ రోడ్లు కూడా వేయడానికి కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుందని కూడా మనం విన్నాం. అలాగే ఆ దేశానికి అనేక రకాలుగా లబ్ధి చేకూర్చుతున్న విషయాలను కూడా మనం చూసాం. అయితే ఆ రోడ్ల నిర్మాణం కూడా పాపం మధ్యలోనే ఆగిపోయింది. ఇది మాత్రమే కాదు, పాకిస్తాన్లోని సైన్యానికి కూడా కొంత హెల్ప్ చేసింది అనే టాక్ నేను విన్నాను. అయితే అది నిజం ఎంత అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ అది తప్పైతే కూడా నాకు తెలియచేయండి దయచేసి. ఇక కేవలం పాకిస్తాన్లో మాత్రమే కాదు, చైనా వచ్చేసి శ్రీలంకలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. చైనా దురదృష్టమో లేక ఆ దేశం చేసుకున్న కర్మో ఏమో తెలియదు, కానీ ఆ రెండు దేశాలు కూడా దివాళా తీశాయి. అంటే చైనా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందనే చెప్పాలి. పైగా పెట్టుకోక అగ్రరాజ్యం అమెరికాతో పెట్టుకుంది చైనా. అమెరికాతో అంత సన్నిహితంగా నడుచుకునే భారత్కే ఈ టారిఫ్ల్లో మినహాయింపు లేదు అని ట్రంప్ తెగేసి చెప్పారు. అసలు ట్యాక్సెస్ విధించడం అనే విధానంలో తన మన అనే చూసేది లేదు అని కూడా అమెరికా అధ్యక్షుడు తెగేసి చెప్పారు. అలాంటిది చైనాను విడిచిపెడతారా? చైనా అమెరికాకి కొంచెం అన్ని విషయాల్లో కూడా ఫెంటలిన్ అనే డ్రగ్ను కూడా చైనా దేశం అమెరికాలోకి పంపించే ప్రయత్నాలు చేస్తుంది అని కూడా ఆరోపణలు ట్రంప్ చేస్తున్నారు. మరి అలాంటిది చైనా దేశాన్ని విడిచిపెడతారని అసలు మనం ఏ కోశాన అనుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఆ దేశాన్ని గట్టిగానే వడ్డిస్తారని టాక్ నడుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏంటంటే, భారత్ ఇప్పటికీ చైనాతో ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. సరిహద్దుల దగ్గర చైనా ఏవైతే ఆక్రమణలు చేస్తుందో ఆ ఆక్రమణల్ని సమర్థవంతంగా మన దేశం తిప్పికొడుతుంది, మన దేశాన్ని రక్షించుకుంటుంది. వీటన్నిటితో పాటు కంపేర్ చేసుకున్నప్పుడు భారత్ చైనా కన్నా చాలా బెటర్ అనిపిస్తుంది. అవసరమైన ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేయదు. పైగా పొరుగు దేశాలతో కయ్యానికి కాలు కూడా దువ్వదు. ఎల్లప్పుడూ స్నేహబంధాన్ని కొనసాగించాలని అనుకుంటుంది. మరి అలాంటప్పుడు చైనా
భారత్తో కంపేర్ చేసుకుంటే భారత్ చాలా ఫార్ బెటర్ అని నా ఒపీనియన్. మరి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే చైనాకి సపోర్ట్ చేస్తున్న మహామహులు, మహామేధావులు, అలాగే కొంతమంది సోకాల్డ్ పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం ఇస్తున్నాను. వాళ్ళు ఈ వీడియో చూసి కాస్తన్న చైనా ఏ పరిస్థితిలో ఉంది, చైనాను చూసి మనం నేర్చుకోవాలా, మనల్ని చూసి చైనా నేర్చుకోవాలా అనేది తెలుసుకుంటారని భావిస్తున్నాను. అయితే సామాన్యమైన ప్రజలకు కూడా నా విజ్ఞప్తి, ఈ వీడియో చూసి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. మనం బెటరా, చైనా బెటరా, మన దేశం ముందుందా, చైనా దేశం ముందుందా, అభివృద్ధిలో ఎవరు త్వరగా ముందుకు వెళ్ళగలుగుతారు, అభివృద్ధి ఎవరు త్వరగా సాధించగలుగుతారు, చైనా దేశమా మనమా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.